తెల్లారేసరికి గమ్యస్థానానికి చేరాలని అర్ధరాత్రి రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీలకు స్పీడ్ బ్రేకర్లా ఓ కారు అడ్డుకుంటోంది. అందులో నుంచి ముగ్గురు కిందకు దిగి లారీ పత్రాలు తీసుకురమ్మంటూ హడావిడి చేస్తారు. అధిక లోడు ఉందని, వాహన పత్రాల్లో లోపాలున్నాయంటూ అదరగొడతారు. కేసు రాస్తామని, లారీ సీజ్ చేస్తామంటూ బెదరగొడతారు. వాళ్ళు అడిగినంత సమర్పించుకుంటేనే వాహనాన్ని వదిలేస్తారు. ఒకవేళ ఎదురు తిరిగితే నాటు పిస్తోలు, కత్తులు చూపించి ఉన్నదంతా దోచుకుంటారు. ఇంతకీ జాతీయ రహదారులపై లారీలను అడ్డగిస్తోంది ఎవరు? ఆర్టీఐ అధికారుల మాదిరిగా బెదిరింపులకు పాల్పడుతోంది ఎవరు? ఆ మార్గంలో లారీలు వెళ్లాలంటేనే డ్రైవర్లు, యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రులు ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. దోపిడీ దొంగలు దోచుకోవడానికి అదేమీ ఘాట్ రోడ్డు కాదు, అటవీ ప్రాంతం అంతకన్నా కాదు. పోనీ పుష్పరాజుల లారీల్లో ఎర్రచందనం రవాణా చేస్తున్నారా అంటే అదీ లేదు. జాతీయ రహదారిపై దర్జాగా కారులో వస్తున్నారు, వాహనాలు అడ్డగిస్తున్నారు, దోచుకెళ్లిపోతున్నారు. మార్కాపురం జిల్లా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై వరుస దారి దోపిడీ కేసులు పోలీసులకు సవాల్ విసిరాయి. మట్టి, రాయి, ఇతర సరుకులతో రాత్రివేళల్లో ప్రయాణించే లారీలను లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా పక్కా పథకం ప్రకారం వాహన డ్రైవర్లను బెదిరించి డబ్బులు గుంజుతోంది. అద్దెకారులో హైవేపై సంచరిస్తూ ముగ్గురు ముఠా సభ్యులు లారీలను ఆపేవారు. ఆర్టీఐ, మైన్స్ అధికారులమంటూ హడావుడి చేసి రికార్డులు, వేబిల్లులు పరిశీలించేవారు. అనంతరం ఓవర్లోడ్ అంటూ భారీగా జరిమానాలు విధిస్తామని, వాహనం సీజ్ చేస్తామని బెదిరించేవారు. లారీ వదిలిపెట్టాలంటే తాము అడిగినంత ఇవ్వాలని వసూలు చేసేవారు. బాధితులను పోలీసులు ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వారి కదలికలపై నిఘా పెట్టి పట్టుకున్నాయి. పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై కొన్ని లోడుతో వెళ్తున్న 2 లారీలను ఆపి ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళ కాగితాలు చెక్ చేసి అవి సరిగ్గా లేవు, మీపై కేసులు పెట్టి లారీలు సీజ్ చేస్తాం, లేదంటే మేము అడిగినంత డబ్బు ఇస్తే మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసిన 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారంపై పామూరు అవుట్స్కట్స్ లో ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రధాన నిందితుడు మల్లికార్జున ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. సుమారు 20 లక్షల వరకు అప్పులు పాలవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో నేరాల బాట పట్టాడు. దీనికోసం ఆన్లైన్లో ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసి తన స్నేహితులను కలుపుకొని దోపిడీలకు పాల్పడుతున్నాడు. పోలీసులు చాకచక్యంగా వెంటాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొదటి ముద్దాయి డబ్బుకొట్టు మల్లికార్జున, ఇతను పామూరు మండలం మార్కొండాపురంకి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో పనిచేస్తా ఉన్నారు. అస్సాంలో ఉన్నప్పుడు ఇతను ఐపీఎల్ లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి దాంట్లో 20 లక్షల వరకు అప్పులు పాలైపోయారు. ఆ డబ్బులు ఎలా అయినా అప్పులు తీర్చడానికి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని హైవేలో చాలా లారీలు, మట్టి లోడ్లు, క్వార్జ్ లోడ్లు వెళ్తాయి. సరైన పత్రాలు లేకుండా చాలా వెళ్తాయి. వాటిని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకని ఆన్లైన్ లో ఒక ఎయిర్ పిస్టల్ ఒకటి పర్చేజ్ చేశారు. చేసి తర్వాత ఒక కారు బారుకు తీసుకున్నారు. బారుకు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద కత్తి, దాంతో పాటు ఒక తపంచాన్ని కూడా పెట్టుకొని హైవేలోకి రావడం, లారీలు ఆపడం, వాళ్ళకి ఈ ఆయుధాలు చూపించి బెదిరించడం, వాళ్ళని కొట్టి కేసులు పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. జాతీయ రహదారులపై ఎవరైనా వాహనాలు ఆపి అధికారులమంటూ హడావుడి చేస్తే ఖచ్చితంగా గుర్తింపు కార్డులు అడిగి పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.